అక్కడ మా అమ్మని మనసులో సందేహిస్తుంటే అక్కడ నుంచి అడుగు కదలపరేమండి. ఏమని అన్ని నీ సొంతమే. అవునా, అన్ని మీ సొంతమే కదండి. యావనే ఉండండి, ఫీజు పెంచుతా ఉండవు. ఇలా షాక్ కొట్టి కింద వాసిపోతుంది. ఏమైంది? ఆ సుందరం ఉన్నాడే కరెంట్ వాడు నల్లకుండా ఫీజు పెంచుతున్నాడు. సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడవై కావాలా? ఇంత మజా ఎక్కడ దొరుకుతుంది? ఏమైందండి మరి? ఏమైంది? ఏం చెప్పాలి? షాక్ కొడతా.
అవుతుంది ఏమైంది ఏమైంది సప్పుడు అవుతుంది అప్పుడు దాకా సరే కానీ చేతిలో చుక్కలేంటి సప్పుడు అయితే పని చేయదండి యావడే సప్పుడు అయితే ఏం పని చేయదండి మీరేదో చండాల ఏడవడండి యావడి చప్పుడు నేను అడిగొస్తా కానీ కాళ్ళ చప్పుడు చేతిలో వచ్చి కాళ్ళ చెప్పులు మర్చిపోయానంటే మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవు ఏంటి రా అని అడుగుతాడు. నాకేమో సప్పుడు అయితే పని పట్టింది యావండి లోపల లోపల మీరు అలాగే వచ్చిందండి రండి ఇంట్లో పెట్టి తిట్టించాం ఎవరు అదేంటి మీ రంగనాయకు కాదు కానీ మా చెల్లెలు చిత్ర మీరు వచ్చారనే ఆనందంలో మా అమ్మ గంధం ఉంటే గంధం చుట్టూ గంధం కింద ఎవరు మా చెల్లెలు చిత్ర అమ్మాయికి వయసు ఎంత మొన్ననే 13 14 వచ్చాయండి వచ్చిందా వచ్చాయి వచ్చాయి అయితే పొగలు కొట్టుకునే వయసు మీరు ఎందుకు కోపడతారు ఆ వయసు అటువంటిది ఏంటని మాట్లాడి ఆ వయసులో హడావుడు ఎక్కువ చిన్న పిల్లలు మాట్లాడుతుందండి గంధం కింద పొలికిందా పగిలిందా కింద పడి పోయింది అయిపోయింది ఏంటది అదే పగిలిపోయింది చిన్న పిల్లలు మాట్లాడి ఒకసారి చూద్దాం ఏమండి అది ఏమో మీ ముద్దుల మనులు మీరే మీరే ఒక్కసారి పిలవరాదా పిలవరాదా చిత్ర మీకు కూడా వినపడిచిందండి నాకు అలాగే వినిపించింది ఇంకొకసారి పిలవరాదా చిత్ర ఈ బర్రెలకు భయమే లేదండి ఎలా ఎద్దులు ఉన్నాయండి ఆ ఎద్దులు అలా అరుస్తున్నాయి మీరు అరుస్తుంటే అలాగే మీరు వినవండి మీరు పిలవలేదు కదా అమ్మాయి రావాలంటే ఎంత చూసి ఉండాలండి ఎంత ఆనందంగా తెలుసా రామ్మ అది కాదండి అమ్మ లోపల చేసిందా వచ్చింది లేకపోతా మీ అమ్మ తోచిందా మరి నేను తోస్తే అమ్మ మీద పడతా మీ అమ్మ తోస్తే అక్క మీద పడతా మీ అక్క తోస్తే మళ్ళీ ఏంటి అమ్మ మీద పడతా అర్థమై ఏంటది దీన్ని ఎప్పుడు ఎవరో తోస్తూ అసలు అది అలా కాదండి అది మా అమ్మని నేర్పించి ఏం భజ నీ అమ్మ హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారా ఏం దొరికిందో చాలే కానీ బాబా ఒకసారి అక్క పక్కన నిలబడి ఏమి ఈ పోజు
ఏమున్నారండి ఇద్దరు చికెన్ రాని అరే మట్టి కొంచెం పెట్టుకుంటారంటే బావా డబ్బులు ఇచ్చి అక్కపక్కన నిలబడి డబ్బులు ఇచ్చి అక్కపక్కన నిలబడి ఎలా ఉన్నారో చెప్తా అలాగా ఆ, అంటే ఇస్తే ఇది శాంపుల్ మాత్రమే చెప్పింది అసలు చెప్పరా ఆ, ఇక మీ అమ్మ కూడా ఇచ్చిన తర్వాత ఇయ్యలేదంటది నాకు తెలీదు కొంచెం నొప్పి రావాలండి మీకు ఇవ్వు బావా నాకు వద్దా? అయితే నేను ఇయ్య. నా నీళ్ళు వెళ్ళిపోతా పోతే మీ అక్క ఊపిస్తారా? మొహం చూడకుండా చిత్ర మీతో అన్నాం ఎంతవరకు చెప్పను బాగున్నారు అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా మరి మీరు వంగతోట తలుపు పెడతా అలా ఉన్నారు అలా అనకూడదు బావగారిని అలా నువ్వు అన్నావని తెలిస్తే అమ్మని ఈపుడు బాబోయ్ అసలు బావగారి అందరి గురించి ఏమండి మీ అందరి గురించి నాకే తెలుసు ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా ముందైతే తిరిగిద్దా అబ్బో బుల్లెట్ అగ్గేదేలా ఇలా ఇలా మీరే మీరే అక్కడ మీరే మీరే కాదే అక్కడ మీరు కాదు అలాగా ఏమండి బావా ఒక్క మాట రావా
అర్థం ఉంటే రాజుగా చూసుకున్నా ఎక్కడికి వెళ్తున్నావు? చేద్దామని పోయిన సంవత్సరం జాతరలో మీ అమ్మ అర్థం తొక్కులు అక్కడ పగిలిపోయిన అర్థంలో బొమ్మాయి రాదు కదా. బావుగండి నా అర్థం బుల్లద్దం బుజ్జద్దం నా పట్టుకొస్తా. అన్ని తొందరే దీనికి. ఇంత చిన్న అర్థంలో ఇంత పెద్ద బొమ్మ ఎట్లా పడుతుంది? అక్క చూడక్క అందగాల మీకు కావాల్సిన వస్తారా? నీకు అన్నం పెడతా, అన్నం పెడతా. నేను లాక్డౌన్ నుంచి ఏం పని చేయలేదు. నేను ఎక్కువ టైం తీసుకునేవాడిని. నీకు దండం పెడతా. 5 నిమిషాలే, 5 నిమిషాలు. నేను 3 నిమిషాలే తీసుకుంటాను. నేను వస్తాను బాబా. 3 నిమిషాలు అనంటే ఒక చూసి వస్తాను. నేను వస్తా బాబా. చూడడానికి నేను కూడా వస్తా. వచ్చి నువ్వేం చేస్తావే బాబా? అమ్మ తెలుసా? ఏం చెప్పు? వచ్చే చిత్ర అక్క బాబా లోపల ఏం చేస్తున్నారు నేర్చుకోమ్మా అంది. చూసి నేర్చుకోమన్నా ట్రైనింగ్ మొదలు పెట్టింది మీ అమ్మ. నేను వస్తా. చెప్పేది కొంచెం తొందరపడచ్చు. అక్క అడిగింది, అక్క అడిగింది. మేమిద్దరము మంచం మీద ఉంటాం. అప్పుడు నువ్వేం చేస్తావే? మంచకి వెళ్ళాక మేమిద్దరము మంచం కింద ఉంటాం. నేను మంచం పైన ఉంటా. మాకు తెలుసమ్మా, మేము వచ్చేదే తగ్గేదే రాని అమ్మ. రావాలని వస్తాను బాబా. ఏంటి చేతుల అమ్మాయిని కూడా ఓ లాగేస్తున్నారు. మీ చెల్లెలు చెప్పండి. ఏమని? వయసు నుంచి పనిచేస్తే ఊపిరాడగా స్వస్థది. అరే చూస్తానండి. ఒకవేళ చూపించింటే ఏమయ్యేది? ఏం చూపిస్తారు? నా విశ్వరూపం. వద్దులేండి, మీ విశ్వరూపం చూసి భయపడుతున్నారు. ఏమని? అది ఉండగా మన గదిలోకి వెళ్ళేది వద్దు, కానీ కొంచెం శాంతించండి. అమ్మ ఎత్తుంది, నేను అంతం కాల్సిందే. అమ్మ ఎత్తుంది. యావని ఒక ఖరీదైన మాట్లాడతాను, సమాధానం చెప్తారా? అడుగుతారు కదా, అడగనా? మా చెల్లి చిత్ర చక్కగా మీ రంగనాయక చక్కగా 2 మాటలు చెప్పండి. నేను రోడ్డు మీద మాట్లాడండి. ఏంటది? ఏంటది? అవునా? నా పేరు చూడండి, నా మొహం చూడండి. నేను అటువంటి నోట్లో ఏలు పెడితే కొరికేటోడు కాదు. నోట్లో ఏలు పెట్టండి, కొరుకుతానో లేదో చూద్దాం. అమ్మాయి
అని అన్నానా? మీకు వినిపించిందా? నాకు సరిగ్గా వినిపించలేదండి. మీకు వినిపించిందా? సరే సరే మళ్ళీ పాడు. ఆయన సరే మళ్ళీ పాడు. యాభై మీరు వయసు గురువు గారు మళ్ళీ పాడు. నేను రోడ్డు మీద కూర్చున్నాను. ఏమన్నారు? ఏంటి మీరు అంటున్నారు? నేను గట్టిగా లాగొద్దు, బయటికి వస్తుంది అది. నాలుక. నాలుక. చి, చి, చి. ఏమీ అనలేదు. నా మీద ఇంత అబద్ధాలు వేస్తున్నారు. మీరు ఇలాగే లంగేస్తారు కదా. మీ అబ్బా ట్రైనింగ్ వచ్చింది ఇట్లా అంటే అందుకోబోయే రకం తయారు. వాళ్ళ ట్రైనింగ్ అదంతా కాదు కానీ అమ్మాయి ఒకసారి వాక్ చేయండి. అంతే కదా బావా. వాటర్ తాగి మీరు కోప్పడనంటే ఒక మాట. నాకు ఈ కోపమే కాదు, నేను చాలా శాంతపడతాను. ఇది ఎవరు? నా చేయలేదు. బాగా చేస్తాం. ఒకవేళ కోప్పడు, ఒకవేళ ఈ పిల్లకు ఒక పిల్లలో పిల్లగా కోపడు కోపడు శాంతం శాంతం ఆనందం లేదు. మీరు మాట్లాడే మాట ఏంటి ఎలా ఉంది? ఉండండి. ఒక పిల్లను పిల్లగాడు పుట్టాడు అనుకుందాం. అనుకుందామా? అప్పుడు ఆ పిల్లకు మీరేమవుతారు? నేను పెద్దమ్మని అవుతానండి. మీరు పెద్దమైతే నేను పెద్దనైనా. ఎందుకు? ఏంటది? మీరు పెద్దమవుతారు కదా. ఇప్పుడు నేను పెద్దమ్మ మీరు పెద్దనాయన అది సరే కానీ ఇప్పుడు ఈ సందేహం మీకెందుకు వచ్చింది? చిత్ర అదంతా కాదు కానీ నీకు ఈ మధ్య ఏమన్నా మామిడికాయలు తినాలనిపిస్తుందా? అనిపిస్తుందా? తింటా. ఉగాది కనుక నేను ఎక్కువనే తినేటం. తింటా. ఏమన్నా చింతకాయలు తినాలని తింటా తింటా తింటే తింటా. పుల్ల పుల్లై తినాలనిపిస్తుందా? తింటే నంద్యాలలో నర్సింగ్ హోమ్ ఉంది ఒకటి, ఉందండి. అందులో చేర్పిద్దాము. ఎందుకు? దీనికి ప్రెగ్నెంట్ అయింది. అలాగే చేస్తే మీరు ఏంటండి? కోపడద్దు. పుల్ల పుల్ల ఎవరికి తినాలనిపిస్తుంది? ఎవరికి? కడుపు వచ్చిన వాళ్ళకి. నాకేం కాదుగా, నాకు ఎంత తిన్నా ఇంకే ఉంటుంది. బాగా పిల్లలు ఉన్నారే. ఏమంటున్నాయి? కమర్ పిల్లలు. నువ్వు ఇక్కడనే చూసావు. కొంచెం కిందికి వెళ్తే నువ్వు ఆవు 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 అంటే. నీకు వాంతింగ్ ఎందుకు వచ్చింది? కడుపు వస్తేనే కదా. అది ఏదో తిరగదు వాంతి చేసేది. మీరేదో వాంతి చేయమని అందుకని వాంతి చేసేది. వాంతి చేయమంటే వాంతింగ్ చేసుకోవడం కాదు, నడవడము అని. అసలు మా అమ్మ మాకు ఇంగ్లీషే నేర్పలేదండి. మీరు తెలుగులో అడిగితే అయిపోయి కదా. అందుకే కాన్వెంట్ లో చదువుకోవాలా అనేది. అయ్యాడే మా ఊళ్ళో కార్మిక్ లేవు కానీ మీరు నడవాలి కదా. అమ్మ నేర్పించిన అంటున్నాడు గారు. చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టులో మీద వచ్చినట్టు హంసనగా మనం నచ్చినట్టు అంటుందా? కనిపించిందా? చూసాను కొట్టి కొట్టి ఈ పక్క పోయినా వదులుతలేడు. అమ్మ చెప్తుంటే ఏమనుకున్నా? అంటుందా కొట్ట. సరే బాబా అది కాదు కానీ వాచ్ చేయడం అంటే బావా ఈ నెలకు ఎలా ఉందో తెలుసా? నేను నడిస్తే తెల్లవారుజామున దొంగ కోళ్ళు పక్క ఇలాగుంటది, అలా ఉంటది. హంసనక నేను నడిస్తే ఇక్కడ కుర్చీ మొత్తం మాట్లాడాల్సింది పెట్టేనా?
చూసుకో దానికేమో మరి దానికేమో ఎక్కడికి వెళ్తున్నారు? మదర్ ఎలా ఎప్పుడైనా పనికి వస్తుంది. ఏంటది ఏంటది? ఏమండి? మీరు కోపడద్దు. మన చిత్ర కాలిగోర ముందు రంగనాయకి బలాదు మీరెందుకు వెళ్ళాలి దానింటికి 7 నిమిషాలు? బుద్ధి గడ్డి చెప్పుకుంటే సిగ్గు చేయదు. అది ఎప్పుడు నీవు అనింది కానీ ఒక్క మారైనా మీరు అనలేదండి. ఏమని అసలు పెంపుడు ముందా? అసలు మర్యాద గురించి దానికి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నాతో మీరు ఒక్కసారి మర్యాద చేసుకుంటే మీ జీవితంలో మీరు మర్చిపోలేదండి. చేయరా? చాలా చెప్పింది కదా. అసలు కూర్చోండి, రండి కూర్చోండి. ఏం పోతామో సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కాడ పోయి కావాలి. ఇంత మర్యాద మనకి ఎవరు ఏంటలా పట్టారు? ఇచ్చేది మీరు లేవచ్చుగా. పడిపోతే మేము లేవు. అవునా? మేము పడిపోతుంటే మేము లేవు. ఇక్కడే ఉంది కదా. అక్కడే ఉందండి. అసలు అది లేదండి, మీరే స్లిప్ అయి పట్టారు. ఎక్కడ? ఏ ముడిచిపోతున్నాడో ఈ మర్యాద అంతా నిజమే అనుకుంటున్నాడండి. అసలు ఆ ఊళ్ళో చూసి ఏం ముడిచిపోతున్నాడో చూడండి. 5 అంటే 5 నిమిషాలు. మరలా చూసుకుందామంటే ఆయనకే కనపడవు. ఆయనకే తెలియకుండా మా అమ్మ భోజనంలోకి వెళ్ళిపోతాయి. కొత్త
ఇక్కడ తిన్నాము అంతా బాగుంది కానీ అలా గాజురాలు ఏంటండి అలా గాజురాలు మారం చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసి గురించి ముఖ్యం గాజురాలట బాగా నిదానంగా ఏమండి వీటి పేరు ఏంటి ఇది కప్పు అదే కెంపు కెంపు ఇది ముత్యం అబ్బా ఇది పగడ అబ్బా ఇది వజ్రం ఏయ్ ఏమండి ఈ పచ్చరాయి ఉంగరం అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు మా అమ్మ కడిగితే అసలు చేపలేదు ఒక్కసారి ఇస్తారా అలా పెట్టుకొని ఎలా చూసిస్తాను చూసి మళ్ళా ఎంతైనా ఇస్తారా అసలు మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా అమ్మమ్మని నోట్లో నెలకలేదండి అసలు అమ్మాయికి రావి ఎలా బతుకుతావే నువ్వు అనిందండి మా అమ్మ అట్లనే నా 800 కూడా అట్లనే అసలుకి మేము అబద్ధాలే ఆడమండి పాపి వంటిది మాకు నిజమే నేను ఇది ఇస్తా మీ ఏదికి ఇట్లా పెట్టుకొని చూసి ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఉంగరం వేలుకు లేదనుకో మా అయ్యో వేలుకు ఉంగరం లేదురా అంటాడు ఇందాక చెప్పా కదండి పరుల సొమ్ము పాపి వంటిది అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తానంటే మీ అమ్మ కూడా అదే పరుల సొమ్ము పాప లాంటిది ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామ బాగా బిగుసుకుపోయింది మీ ఇంట్లో ఏమన్నా ఆముదం ఉందా ఆముదం లేదు కానీ మా అమ్మ దగ్గర ఏదో జిగురు నడిపోయి మీ అమ్మ జిగురు ప్రేమికాల కంటే ప్రమాదకరమైనది అది ఊసుకుంటే ఇంకా ఏది కట్ చేయాల్సిందే కానీ వచ్చేదాక మీరే కొంచెం అట్లా చెయ్యండి సుందరం నీ పవర్ కంటే కరెంట్ ఇక్కడ ఎక్కువ చేయలేదంటే ఎంత సులభంగా ఉండొచ్చు చాలా సులభంగా వచ్చింది మీరు పెట్టుకుంటారా నన్ను పెట్టమంటారు వస్తువు మీరే కదా మీరే పెట్టండి అవునండి మీకు సరదా తీరుతుంది నాకు దురద తీరుతుంది మీరు కదిలిస్తే నేను పెట్టలేను ఏమో పెట్టలేవా కదిలిస్తే నేను పెట్టలేను అమ్మో మీ అమ్మాయి ఏం ట్రైనింగ్ ఇచ్చింది అసలు అక్కడ రాక ఓలే అమ్మా ఏం టెక్నిక్ అని అయిపోయింది ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది ఏమండి ఈ ఒక్కటి నా చేతి సరిగ్గా అంటం లేదండి ఒకటి బాగలేదు నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది అది బాగలేదనే ఇంటికి వచ్చాను అసలు మనిషి అన్నాక 2 ఉండాల్సిందే ఏంటది లేమంటే 2 ఉండాల్సి ఏంటది అదే ఉంగరాలు అది చెయ్యండి
ఇది బాగుంది. ఏమండి ఏదో ఒకటి చెప్పండి ఏది బాగుందో. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ఏమండి అన్ని బాగున్నాయి. ఇవి మీ ఉంగరాలే కదా, మీ సొంతం కదా, మీ కష్టార్జితం కదా. మీకు ఇష్టమైన దాన్ని ఎవరు కాదండి, మీకు ఇష్టమైన దాన్ని నేనే కదా. మరి మీ సొంతం మీ కష్టార్జితం మీరే చెప్తున్నారండి. మీరు ఎత్తుకుంటే నేను కాదంటే ఒకటే నేను మొత్తం తీసేసి నీకు కావాలా, నీకు కావాలంటే మాయా ఉండాలి. మీ బోడి ఉంగరాలు నాకేం వద్దు కానీ మా అమ్మ నా కోసము 7 వారాలు నగదు చాలా గదిలో పెట్టి పీరో పెట్టి తాళం వేసింది. అసలు మీ బోడి ఉంగరాలు నాకేమీ వద్దు. అసలు ఏడుతూ పెట్టుకున్న ఉంగరాలు నాకు వద్దు. మీరే తీసుకోండి. వద్దండి, అవే వద్దండి. గట్టిగా గట్టిగా అవే వద్దులేండి, అవే తీయద్దు. రాలే 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 మీరు తీస్తే నా మీద కొట్టండి, మీరు తీస్తే నా మీద కొట్టండి, మీరు తీస్తే నా మీద. ఎంత ప్రేమ అంటే నేనంటే ఎంత పెద్ద ఒట్టేశారు. మీ మీద ఒట్టేశారు కాబట్టి నేను ఉంగరాలు తీయరు, నేను ఒట్టేసుకుంటాను. వాళ్ళ సొమ్ము పాపులాంటిదంటే అప్పుడు అనుమానం వచ్చింది. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? గంధం పోయండి, గంధం. గంధం పోయి తాంబూలం వద్దా? అమ్మో వెనకటికి ఒకసారి జోక్ వచ్చినంత పనేంది. వద్దులేండి. గంధం రాసుకుంటారా? రాసుకుంటారా? అది
మీ అమ్మాయి ఇష్టం వచ్చింది ఇష్టం ఏమి ఇచ్చావు తిప్పి చూపుతాడు బావా అమ్మాయి ఎనకేం చేస్తుంది అంటే వెనక్కి కోరేట ముందు కోరేట మాటకో రేటు పాటకో రేటు ఆటకో రేటు ఇచ్చుకో. ఇంతేనా? ఇచ్చా. అమ్మా పద ఇవ్వాలి కదా అమ్మా అంటే సొమ్మిచ్చినోడు ఇచ్చారు కదా సొమ్ములే అని నా పర్సనాలిటీ అంత మా అమ్మ నేను ఇంత అందంగా ఎదురు రాదు మీ అమ్మందా ఇదేంటి సరిపోవట్లేదు కదరా గట్టిగా రా. లాంటి చిరిగిపోతాడ గట్టిగా రా. లాంటి చిరిగిపోతాడ గట్టిగా రాగి అక్కడ అది కాదు కానీ ఇక నేను ఒకటి చెప్తా చెప్పు ఇదంతా దీంట్లో ఏలు పెట్టు ఏమైందా ఏమైతే దానికి నువ్వు పెట్టు